నిన్నటితో 2024 ముగిసింది. ఈ రోజుతో 2025 ఇయర్లోకి ఎంటర్ అయిపోయాం. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఈ ఇయర్ క్రికెట్లో ఫ్యాన్స్కి రోలర్ కోస్టర్ రిజల్ట్ వచ్చాయి. ఫస్ట్ హాఫ్ అంటే జూన్ ఎండింగ్ వరకు రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో బెటర్ రిజల్ట్ రాగా, జూలై నుండి డిసెంబర్ వరకు కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో ఇండియాకి చేదు జ్ఞాపకాలే ఎక్కువగా మిగిలాయి. 2024లో టీమిండియా ఫ్యాన్స్కి బెస్ట్ మూమెంట్ 17 సంవత్సరాల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలవడం. 13 సంవత్సరాలుగా ఐసీసీ ట్రోఫీ లేని టీమిండియా ఈ ఇయర్లో టీ20 వరల్డ్ కప్తో స్ట్రీక్ని ఎండ్ చేశారు. ఈ టీ20 వరల్డ్ కప్ గెలవగానే టీ20 ఫార్మాట్ నుండి సీనియర్ స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ఇచ్చారు. ఫ్యాన్స్కి ఇది బాధ కలిగించే విషయం. ఈ వీడియోలో మనం 2024 ఇయర్ జనవరి నుండి డిసెంబర్ వరకు టీమిండియా జర్నీని రివైండ్ చేసుకుందాం. ముందుగా జనవరి. ఈ ఇయర్ని టీమిండియా సౌత్ ఆఫ్రికాతో సెకండ్ టెస్ట్ మ్యాచ్ ద్వారా స్టార్ట్ చేయగా, ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పైన 7 వికెట్స్ తేడాతో గెలిచి సిరీస్ని 1-1తో ఈక్వల్ చేసి విన్ నోట్తో ఇయర్ని స్టార్ట్ చేసింది. ఈ సిరీస్ తర్వాత ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో హోంలో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడగా 3-0తో ఆఫ్ఘన్ని క్లీన్ స్వీప్ చేశారు. ఇందులో థర్డ్ టీ20 మ్యాచ్ టై అవ్వడంతో సెకండ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లడం విశేషం. ఆ తర్వాత ఫిబ్రవరి. జనవరి ఎండింగ్ అంటే 25 నుండి మార్చి 11 వరకు ఇండియా ఇంగ్లాండ్తో హోంలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడగా, మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత ఇండియా కంబ్యాక్ చేసి 4-1తో సిరీస్ గెలిచింది. మార్చ్ లాస్ట్ వీక్ అంటే 22 నుండి 26 మే వరకు 2024 ఎడిషన్ ఐపీఎల్ జరిగింది. కావున ఇండియా ఈ టైంలో ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడలేదు. ఇప్పుడు జూన్. ఇక ఐపీఎల్ అవ్వగానే వెంటనే టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. వెస్టిండీస్ మరియు యూఎస్ఏ వేదికగా జూన్ 2 నుండి జూన్ 29 వరకు జరిగిన ఈ టోర్నీలో ఇండియన్ టీం ఛాంపియన్స్గా నిలిచారు. ఈ ఇయర్లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఇదే. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో మిల్లర్ క్యాచ్ని, బౌండరీ లైన్ వద్ద సూర్య ఐకానిక్ క్యాచ్ని, ఓడిపోయే మ్యాచ్ని తన ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ వేసి గెలిపించిన మూమెంట్స్ని టీమిండియన్ ఫ్యాన్స్ ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. హోంలో జరిగిన 2023 ఒడియా వరల్డ్ కప్ని ఒక్క అడుగు దూరంలో కోల్పోయిన ఇండియా దీని తర్వాత మరో 6 నెలల్లోనే ఐసీసీ ట్రోఫీ కలని నెరవేర్చుకున్నారు. ఇప్పుడు జూలై. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఇండియా జింబాబ్వేకి వెళ్లి జింబాబ్వేతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. మొదటి మ్యాచ్లోనే ఇండియాకి జింబాబ్వే షాక్ ఇవ్వగా, నెక్స్ట్ 4 టీ20 మ్యాచ్లు గెలిచి ఇండియా 4-1తో సిరీస్ గెలిచింది. జూలై ఎండింగ్లో అంటే జూలై 27 నుండి ఆగస్టు 7 వరకు టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు శ్రీలంక వెళ్ళింది. ఈ సిరీస్ నుండే రాహుల్ ద్రావిడ్ స్థానంలో న్యూ హెడ్ కోచ్గా గంభీర్ ప్రస్థానం మొదలైంది. అంతకుముందు టీ20లకు కెప్టెన్గా చేసిన హార్దిక్ని కెప్టెన్గా కాదని సూర్యకుమార్ యాదవ్ని ఇండియా టీ20లకు పర్మనెంట్ కెప్టెన్గా చేశారు. ముందుగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ని 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఇండియా తర్వాత 3 మ్యాచ్ల ఒడియా సిరీస్ని శ్రీలంక 3-0తో గెలవడంతో గంభీర్కి మొదటి టూర్లోనే చుక్కెదురైంది. ఈ సిరీస్ అయ్యాక సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 12 వరకు బంగ్లాదేశ్తో ఇండియా హోంలో 2 టెస్ట్ మ్యాచ్లు, 3 టీ20 మ్యాచ్లు ఆడేందుకు వచ్చారు. ఈ టూర్లో ఇండియా అన్ని మ్యాచెస్ గెలిచి బంగ్లాదేశ్ని క్లీన్ స్వీప్ చేశారు. ఈ సిరీస్ తర్వాత డిసెంబర్ వరకు ఇండియా గడ్డు కాలాన్ని చూసింది. ముందుగా అక్టోబర్ 16 నుండి నవంబర్ 5 వరకు కివీస్తో స్వదేశంలో జరిగిన 3 టెస్టు మ్యాచ్ల్లోనూ ఇండియా 3 టెస్టు మ్యాచ్లు ఓడిపోయి 12 సంవత్సరాల తర్వాత హోంలో తొలిసారి టెస్ట్ సిరీస్ ఓడగా, ఇండియాలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ని మొదటిసారి క్లీన్ స్వీప్ అయ్యింది. ఇండియా మొదటి టెస్ట్ ఓడాక ర్యాంక్ టర్నర్ పిచ్చెస్ పైన గెలుద్దాం అనుకున్న ఇండియా ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఈ సిరీస్ ఓటమి ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఎప్పటికీ ఒక మరకలాగా మిగిలిపోతుంది. ఇక కివీస్తో సిరీస్ కంప్లీట్ అయ్యాక నవంబర్ 22 నుండి ద టఫెస్ట్ రైవల్రీ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ స్టార్ట్ అయింది. కివీస్తో ఇండియాలో వైట్ వాష్ అవ్వడంతో బీజీటీని ఇండియా 5-0తో ఓడిపోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రోహిత్ శర్మ కెప్టెన్గా లేకున్నా కానీ బుమ్రా కెప్టెన్సీలో ఇండియా పెర్త్లో జరిగిన తొలి టెస్ట్ భారీ విజయం సాధించి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ని 1-0తో లీడ్లోకి వెళ్ళి షాక్ ఇచ్చింది. తర్వాత అడిలైడ్లో సెకండ్ టెస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఓటమి,
బ్రిస్బేన్లో థర్డ్ టెస్ట్ నుండి డ్రా చేసుకోవడం, మెల్బోర్న్లో ఫోర్త్ టెస్ట్లో ఈజీగా డ్రా చేసుకునే మ్యాచ్ని ఓడిపోయారు. మెల్బోర్న్లో ఆడిన ఈ మ్యాచ్ ఇండియాకి 2024లో లాస్ట్ మ్యాచ్. ఓవరాల్గా ఇండియా ఈ ఇయర్లో ఫస్ట్ హాఫ్లో ద్రావిడ్ కోచింగ్లో అద్భుతంగా ఆడిన, సెకండ్ హాఫ్లో గంభీర్ కోచింగ్లో ఎక్కువగా ఓడిపోయి ఫుల్ డిసప్పాయింట్ చేసింది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం డ్రెస్సింగ్ రూమ్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్ లేనట్లు అర్థమవుతుంది. లైక్ కోచ్ చెప్పింది ప్లేయర్స్ వినకపోవడం అలా జరుగుతుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఈ ఇయర్ కూడా బ్యాడ్ రిజల్ట్ చూడడం ఖాయం. ఇది అండి టీమిండియా 2024లో ఆడిన సిరీస్ రిజల్ట్. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఫిఫ్త్ టెస్ట్తో టీమిండియా 2025లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ 2-2తో బీజీటీ రిటర్న్ చేసుకొని WTC ఫైనల్కు వెళ్ళి WTC ఫైనల్ గెలిచి అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ టు టీమిండియా. జై హింద్.